चन्द्रशेखरमाश्रये मम किं करिष्यति वै यमः पञ्चपादव पुष्पगन्धपदाम्बुजद्वयशोभितं फाललोचनजातपावक दग्धमन्मथ विग्रहं भस्मदिग्धकळेबरं भवनाशनं भवमव्ययम् चन्द्रशेखरमाश्रये मम किं करिष्यति वै यमः। శ్రీ విశ్వేశ్వర స్వామికి ఎదురుగా కాళభైరవ స్వామి, వాయువ్యంలో బాలా త్రిపుర సుందరీదేవి అమ్మవారు, నైరుతిలో గణపతి, ఈశాన్యంలో శ్రీ లక్ష్మీనారాయణ స్వామి, ఆగ్నేయంలో సూర్యభగవానుడు ప్రతిష్ఠ కావింపబడినారు. ఈ విధంగా ఒకే అంతరాలయంలో 5 దేవతామూర్తులు కొలువున్న ఆలయాన్ని శివ పంచాయతన క్షేత్రం అంటారు. గర్భాలయంలో నర్మదాలింగేశ్వర స్వామి ప్రధాన లింగం కలదు. ప్రతిష్ఠా సమయంలో 16 కోట్ల శివనామస్మరణ చేసి ప్రతిష్ఠ చేశారు. ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానందభాజం భవద్భవ్యభూతేశ్వరం భూతనాథం శివం శంకరం శంభుమేశానమీడే గళేరుండమాలం తనౌ సర్పజాలం మహాకాలకాలం గణేశాదిపాలం జటాజూట గంగోత్తరంగైర్విశిష్యం శివం శంకరం శంభుమేశానమీడే ముదామాకరం మల్దనం. ఒక్కసారి ఈ ఆలయంలో అడుగు పెడితే సర్వదేవతలను దర్శించుకోవచ్చు. ఆధ్యాత్మిక నిలయంగా అలరారుతున్న ఈ క్షేత్రం భక్తులకు అలౌకిక ఆనందాన్నిస్తుంది. అలసిన మనసులను సేదతీర్చి దైవానుగ్రహాన్ని, శుద్ధ చైతన్యాన్ని ప్రసాదిస్తుంది. అందువలన వీరంపాలెం సర్వదేవతా నిలయం సర్వదా సర్వులు దర్శించాల్సిన క్షేత్రం. మహాపాపనాశం సదా సుప్రకాశం గిరీశం గణేశం సురేశం మహేశం శివం శంకరం. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
తీసుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.